ఒక అడవిలో పెద్ద పులి, నక్క, తోడేలు, ఎలుక స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు నక్క ఒక జింకను చూసి మిగతా మిత్రుల దగ్గరికి వచ్చి, ఆ జింక మనల్ని చూసిందంటే వేగంగా పారిపోతుంది. అందుకే ఎలుక, నువ్వు వెళ్ళి దాని కాలు మీద బలంగా కొరుకు, అది నొప్పితో నడవలేకపోతుంది. అప్పుడు పులి, మామ, నువ్వు వెళ్ళి దాన్ని చంపు, అందరం కలిసి తిందాం అంటుంది నక్క. నక్క చెప్పినట్లే చేస్తారు ఎలుక, పెద్ద పులి. జింకను పులి చంపిన తరువాత, నేను దీనికి కాపలాగా ఉంటాను, మీరెళ్ళి శుభ్రంగా స్నానం చేసి రండి, తరువాత దీన్ని తిందాం అంటుంది నక్క. సరేనని వెళ్తారు మిత్రులు ముగ్గురు. మొదట తోడేలు స్నానం చేసి నక్క దగ్గరికి వస్తుంది. అప్పుడు నక్క దానితో, చూసావా తోడేలు మామ, ఆ ఎలుక నాతో ఏమన్నదో? చివరకు నేను జింకను గాయపరిస్తే కానీ ఆ పులి దాన్ని చంపలేకపోయింది, పైగా పెద్ద పులినని పెద్ద బడాయిపోతుంది అన్నది అని తోడేలుతో నక్క చెబుతుండడం చూసిన పెద్ద పులి, ఆ ఎలుక ఎంగిలి చేసిన జింక నాకొద్దు అని వెళ్ళిపోతుంది పెద్ద పులి. అది చూసిన ఎలుక, పులికి దొరికితే తనకు చావు తప్పదనుకుని ఆ జిత్తులమారి నక్కకు దూరంగా ఉండాలని వెళ్ళిపోతుంది. అవి రెండూ వెళ్ళిన తర్వాత, పెద్ద పులి కంటే రోషం, పౌరుషం రెండూ ఉన్నాయి, మనిద్దరికీ అలాంటివేమీ లేవు, పద తోడేలు మామ, మనిద్దరం తిందాం అని నక్క అనేసరికి, చిచి, నేనేం అంతగా దిగజారలేదు అంటూ తోడేలు కూడా వెళ్ళిపోతుంది. తరువాత జింకను మొత్తం తనే తినేస్తుంది జిత్తులమారి నక్క.